కృష్ణ అండి. మొన్న సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలని చెప్పుకున్నాము. ఈ 3 ఉంటాయని చెప్పాను. ఇదంతా మీకు సోదిలాగా అనిపించచ్చేమో. కానీ ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా, ఏ మనిషి కూడా లిప్తపాటులో కూడా కర్మ చేయకుండా ఉండడు. ఈవెన్ నిద్రపోయేటప్పుడు కూడా కర్మ జరుగుతానే ఉంటది. మనం మార్నింగ్ లెగిస్తే నోటి ద్వారా కర్మలు చేస్తాం. చూపు ద్వారా చూసింది మనసులో అనుకోవడం ద్వారా, వినడం ద్వారా కర్మలు చేస్తుంటాము. ఇలా కర్మల ప్రాసెస్ దాని పైన జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకి సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు ఎలా ఉంటాయనేది చెప్పడం చూస్తామండి. ఇప్పుడు సంచిత కర్మల్ని మనం మార్చలేము. ఆల్రెడీ సంచిత కర్మలతోనే పుట్టాము. ఆల్రెడీ అది అయిపోయింది. దాన్నేం మార్చలేము. ఇప్పుడు మన సిచ్యువేషన్ ప్రారబ్ధ కర్మలు. ఇది ముఖ్యం. మనం ఎప్పుడు కూడా భగవద్గీతలో కూడా ఏం చెప్తారంటే గతం గతః జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడొద్దు. వచ్చేదాన్ని ఎక్కువగా చూసి భయపడొద్దు, లేదా ఎక్కువగా ఓవర్‌గా థింక్ చేసి ఎక్కువగా కూడా ఫీల్ అవ్వద్దని చెప్తారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ నీకు ముఖ్యమని చెప్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక ఇద్దరు మనుషులున్నారండి. బాగా పుణ్యాలు చేసి అతను మంచి సుఖమైన లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటాడు. అంతా పట్టిందల్లా బంగారం. బాగా మనీ ఎర్న్ చేస్తారు. అన్నీ వాళ్ళకి అంతా మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. ఒక ఆయన అన్ని పాపాలు చేస్తాడు. ఏది పట్టినా నష్టం జరిగిపోతుంది. అది ఆయన కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇద్దరిని చూసినప్పుడు ఈయన తెచ్చుకున్న పుణ్యము తరిగిపోతుంది. కర్మ అనుభవించేస్తున్నాడు. ఈయన తెచ్చుకున్న పాపము అనుభవించేస్తున్నాడు, తరిగిపోతుంది. కర్మలు 2 జరిగిపోతున్నాయి. ఆ సిచ్యువేషన్‌లో వాళ్ళు ఎలా ఉంటారనేదే ఇక్కడ మెయిన్ అనమాట. భగవద్గీత మనకక్కడ అందుకే ప్రెజెంట్ సిచ్యువేషన్ మీద ఎక్కువ ఫోకస్ వాడికి అన్నీ ఉన్నప్పుడు వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వాడు అహంకారంతో ఉన్నాడా, వాళ్ళు మంచిగా బిహేవ్ చేస్తున్నాడా, మంచి చెడు ఉందా వాడికి, ధర్మం అధర్మం పుణ్యం పాపం ఆలోచిస్తున్నాడా లేదా అనేది అప్పుడు బుద్ధి కొంత ఆలోచించనివ్వదండి. అన్నీ జరుగుతున్నాయి నాకు అనుకూలంగా కాబట్టి నేను గ్రేట్ అనే ఫీల్ అవుతారు జనరల్గా. ఇప్పుడు ఇతనికి అన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. అతను ఏది పట్టినా నష్టం జరిగిపోతుంది. ప్రతి దాంట్లో ఎదురవుతుంది. ఆయన అప్పుడు తీసుకునే ఆయన ఉండే తీరుని దాన్ని బట్టి నెక్స్ట్ ఆగామి కర్మలు యాడ్ అవుతాయి. అందుకే ఇక్కడ మొన్న మీకు నేను చెప్పే ప్రయత్నం చేశాను. అంటే అన్నీ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ కాదు, వీళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పేసి వీళ్ళు తక్కువ కాదని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనే మెయిన్ అనమాట. ఇక్కడ ఎవరైనా సరే. దాన్ని బట్టే నెక్స్ట్ ఆగామి కర్మలు యాడ్ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు మీకు ఎలా భగవద్గీతలో ఎలా ఉంటుంది, కౌరవులకి అన్నీ ఉన్నాయి. సకల భోగాలు అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు చెడు వైపు ఎక్కువ ఉన్నారు. చెడు పనులు చేసి అందరిని బాధ పెట్టారు కాబట్టే చివరికి ఓటమి పాలయ్యారు. పాండవులు ధర్మంగా ఉన్నారు. వాళ్ళు కష్టాలు పడ్డారు. వాళ్ళు ఏ చేసినా వాళ్ళకి ఎదురొచ్చింది. వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సమస్యలు జరుగుతున్నా కూడా వాళ్ళు చివరికి విజయం సాధించారు. ఇక్కడ కృష్ణ భగవానుల వారు ఎవరి వైపు ఉన్నారు అంటే, ఇంత కష్టాలు అనుభవిస్తున్న పాండవుల వైపు ధర్మంగా ఉన్నారు కాబట్టి అటువైపు